నమస్తే అన్న, ఎట్లున్నావు? నమస్తే అక్క, ఎట్లున్నావు? అంత మంచిదేనా? చలో, ఈ వీడియోలో మనం 2 టాపిక్లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి మిడ్ నైట్ ముచ్చట్లు, రెండోది 2 ప్రోమోలు వచ్చినాయి. ఆ ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. ఖతర్నాక్ ఉంటుంది వీడియో. నిన్న కొంచెం అలిసిపోవడం వల్ల పొద్దుగాల అసలు చక్కగా నిద్ర లేక మబ్బుల అంత బాగా నిద్రమత్తులో ఏదో నిల్చుని ఆగమాగంగా ఎపిసోడ్ రివ్యూ చేసినా జరంతా అడ్జస్ట్ అయ్యిర్రు, అర్థం చేసుకున్నారని నేను అనుకుంటానా. రైట్, ఈ వీడియో మాత్రం అట్లుండదు, మంచి ఫుల్ ఆన్ ఎనర్జెటిక్, గుద్దుతే గొడవ వలిగిపోయేటట్టుండాలి. సారీ, వాటర్ బాటిల్ కింద పడ్డది. ఓకే, సరే కంటిన్యూ చేద్దాం. సెకండ్ ప్రోమో చూసిరా, ఎంత క్రేజీ అనిపించింది. నాకైతే దేతడి హారిక ప్రోమో మస్తు నచ్చింది. మీకు ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. మస్తు ఫన్నీగా, మస్తు ఎంటర్టైనింగ్గా, ఎట్ ద సేమ్ టైం. వాట్సాప్ దివ్య, ఒకసారి బర్నీ గారితో మాట్లాడొచ్చా? తనుజ ఓకే కదా? నాకు భలే క్రేజీగా అనిపించింది అబ్బా. అండ్ ప్రేరణ అసలు లవ్లీ అండ్ బబ్లీ గర్ల్, వెరీ నైస్, వెరీ నాటీ, వెరీ ఎనర్జెటిక్, ఎంటర్టైనింగ్ అండ్ అద్భుతమైన గర్ల్ అని మనకు సంగతి తెలుసు. మనం పోయిన సీజన్లో విన్నర్ అయ్యే కంటెస్టెంట్ అని మనం ఫీల్ అయిన కంటెస్టెంట్, కాకపోతే లాస్ట్లో కొంచెం అటు ఇటుగా. సేమ్ ప్రియాంక కూడా అంతే, విన్నర్ అయ్యే కంటెస్టెంట్, ఫీమేల్ విన్నర్ అవ్వాలంటే ప్రియాంక కావాలి అన్నటువంటి కంటెస్టెంట్. సో లైక్ దట్ ప్రేరణ కూడా అటువంటి కంటెస్టెంట్, మంచి కంటెస్టెంట్లు అబ్బా. వాళ్ళు విన్నర్ కాలేదు. హైలైట్ ఏంటంటే వాళ్ళు ఏడవాలే కదా, బాగా ఏడవాలి, బాగా ఊకు ఏడితే ఏంటంటే వాళ్ళు విన్నర్ అయ్యేటోళ్ళే. ఎందుకంటే అంత మంచి కంటెస్టెంట్లు, తోపు గేమర్స్, తోపస్య తోపభ్య కైండ్ ఆఫ్ గేమర్స్. హారిక కూడా అట్లాంటి గేమరే. సో హారిక వచ్చింది. సో ప్రేరణ నిన్న వచ్చినప్పటి నుంచి వాళ్ళు పండుకునేదాకా ఏం ముచ్చట పెట్టుకున్నారు అది మాట్లాడుకుందాం. అంటే టాస్క్ అయింది, ఆ టాస్క్ ముందు, టాస్క్ తర్వాత, ఆ తర్వాత పెట్టుకున్న డిస్కషన్స్ అన్ని డిస్కషన్ చేద్దాం. అది మిడ్ నైట్ ముచ్చట కింద కవర్ అయిపోతుంది. అండ్ 2 ప్రోమోల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేతడి హారిక గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనకి ఇక డైరెక్ట్ ప్రేరణ అంటే ఇక మిడ్ నైట్ ముచ్చట దాకా గుంజు కూడా పోవాడే. రైట్, నేను ఆగలే, నేను వెయిట్ చేస్తున్నా. దేనికోసం వెయిట్ చేస్తున్నా తెలుసు కదా మీకు? లైకుల కోసం, కాపులుగా సే వెయిటింగ్ అంట. ఓకే రైట్, కొట్టు. సబ్స్క్రైబ్ చేసినావా? గంట కొట్టినావా? ఆల్ అనే సింబల్ పెట్టుకోలే. గంట కొడితే అదే ఆల్ అనే సింబల్ మారింది. ఒకప్పటి లెక్క గంట కొడితే ఆల్ అనే సింబల్ ఏం లేదు. ఇప్పుడు గంట కొడితే ఆల్ అనే సింబల్ అన్నట్టు అది. ఓకే రైట్, కంటిన్యూ. హైప్ రైట్. ఫస్ట్ మనకి హారిక రాగానే అసలు ముసుగేసుకొని వచ్చి టింగ్ 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 శ్రీయ ఏదో సినిమాలో ఉంటుంది ముసుగేసినట్టు, పరదా సినిమాలో లాగా వేసుకొని వచ్చి హారిక తీయద్దు, ముట్టద్దు, ముట్టుకుంటే కథ, ముట్టుకుంటే డిసడ్వాంటేజెస్ ఉంటాయి, జాగ్రత్త చెప్తున్నాడు. ముట్టుకుంటే డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనగానే ఓకే, డిసడ్వాంటేజ్ అంటే మనం కొంపది సెలెక్ట్ చేయరేమో అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. దూరం ఉండి అందరూ చూస్తూ ఉన్నారు. అందరూ వచ్చారు. టెంటెడ్ అండ్ మంచి మ్యూజిక్ కూడా వేసిన, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ మంచిగా ఫన్నీగా అటు ఇటు దొరుకుతుంది అటు ఇటు. అందరూ వచ్చారు, ఇంట్లో అందరూ వచ్చి ఎవరమ్మా ఆ అమ్మాయి ఎవరమ్మా అని కూడా అందరూ చూస్తూ ఉన్నారు. టక్కన ఇక వీళ్ళు ఆమెను హింట్స్ ఇస్తాను. వాయిస్ గుర్తుపట్టచ్చు కదా, అంటే డిఫరెంట్ వాయిసే కదా, అంటే పెక్యులర్ వాయిస్, అంటే అందరి లెక్క కాకుండా డిఫరెంట్ వాయిస్ కదా, ఈజీ గుర్తుపట్టచ్చు దేతడి హారిక వాయిస్. మరి వీళ్ళేందో భ్రమలో ఉన్నారు వాళ్ళు. అయ్యో హైలైట్ ఏంటంటే గౌతమ్ వాయిస్ని కూడా గుర్తుపట్టలేదు. సన్నీ వాయిస్ గౌతమ్ వాయిస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, జమీన్ ఆస్మాన్ పరకు ఉంటుంది. అది గుర్తుపట్టలేరు. ఆయన అశ్వత్థామకి చావు లేదు అంటే అప్పుడు గుర్తుపట్టారు. హైలైట్. సరే ఓకే, ఇక్కడ ఇట్లా దాక్కుని ఇట్ట అంటే సీజన్ 4 టాప్ 5 అని అన్నది. టాప్ 5 అనగానే దేత్తడే అని చెప్పి అప్పుడు అన్నారు. సీజన్ 4 టాప్ 5 అంటే కానీ అది పట్టలేదా? చూడడానికి ఆమె హైట్ తెలిసిపోద్ది కదా, వాయిస్ డిఫరెంట్ వాయిసే కదా. సరే ఓకే, ఫుల్ ఆడుతున్నారుగా టాస్క్లు అని అన్న తర్వాత ఇవన్నీ నీకోసం వెయిటింగ్ అనేది చూపించారు. టక్కన కట్ చేస్తే అబ్బా ఎడిటర్ మావా నీ స్కిల్ చూపించినావు అప్పుడప్పుడు అన్నట్ల నా లెక్కనే అప్పుడప్పుడు వీడియోలలో నా స్కిల్ అంతా చూపించినట్టు ఎడిటర్ మావా అప్పుడప్పుడు ఎడిటింగ్ స్కిల్ చూపిస్తాడు. నీకోసమే వెయిటింగ్ అన్నట్టుగా మళ్ళీ ప్రియాంక దగ్గర చెప్పింది ఉంది కదా, గుర్తొస్తున్నావు ప్రియాంక అనేది, అదొకటి వేసింది. బాగా అనిపించింది. ఫ్లాష్ కట్ బాగుంది, మంచిగా ఫ్లాష్ బ్యాక్ లాగా నైస్ కట్. ఆ తర్వాత వాట్సాప్ దివ్య గారు మాట్లాడొచ్చా బర్నీ గారితో? తనుజ ఓకేనా అనగానే బర్నీ అన్న చాలా బాధపడ్డాడు. నిన్న రాత్రి ఘోరంగా బాధపడ్డాడు. ఇంక వెళ్ళిపోతా అన్నాడు తెలుసా. ఇక్కడ ఉండి లాభం ఎందుకు నాకు అన్నాడు. బాగా అనిపించింది. అంటే అందరూ క్యాప్టెన్ అయిపోయారు, ఆయన ఒక్కడే కాలేదు కదా, అదొక్కటి కొంచెం బాధ అనిపించింది. బిగ్ బాస్ మామ జరంతా కన్సర్న్ చేయి పాపం, కొంచెం కన్సిడర్ చేసి ఏమన్నా ప్రయత్నం చేయి. కానీ నాకు దివ్య మోటివేషన్ భలే అనిపించింది. యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్లోనే మనం మిడ్ నైట్ ముచ్చట్లకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చెప్పినాం, అందుకే సపరేట్ వీడియో చేయలేదు. కానీ మీరు అట్టేట చూస్తారు కదా, సపరేట్ వీడియో ఎత్తనే చూస్తారు, నాకు తెలుసు మీ గురించి. అందులో చూస్తారు, అందులో స్కిప్ కొట్టుకుంటా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుంటా ఆగమాగం చేసి కొంతమంది మాత్రమే మొత్తం చూస్తారు, మిగతా వాళ్ళంతా ఇట్లా ఆగమాగంలో చూస్తారు. అక్కడ ఏం చెప్పిండు అనేది కూడా వినరు. మీకు ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవలో జరిగిన ఇష్యూ గురించి ఆ పాయింట్లో నేనేం మాట్లాడినా అని చూసి ప్రయత్నం చేస్తారు కదా, అంతే కదా, తెలుసు నాకు. దొంగలు మీరు. రైట్, వాట్సాప్ దివ్య గారు అయిపోయింది. ఆ తర్వాత డిమాండ్ ఏంటి ఇక్కడే ఉన్నావు ఇంకా అంటే నేనేమనుకున్నా అంటే ఎలిమినేట్ కాకుండా ఉన్నామంట కదా.
ఎలిమినేట్ కాకుండా ఉన్నవేంది మొత్తం అందరు జంట కట్టి అందరు ఒకరికొకరు వేరు కదా అన్న చేతిలో మాట్లాడింది అనుకున్నా. కడి చేస్తే అదే రీతు ఇక్కడ లేదు కదా, అందుకనంటే అక్కడ నుంచి రీతు ఊరికొస్తుంది వగలాడి అదేదో మ్యూజిక్ వేసి ఊరికొస్తూ ఉంటే రంగానే వచ్చిందమ్మా వయ్యారి అట అంది. అమ్మ ఏమన్నా ఎంటర్టైనింగ్గా ఉందా అన్న ఫీలింగ్ వచ్చింది కదా. సో తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది, టవర్ ఆఫ్ పవర్ అని చెప్పి టవర్ నిర్మించాలి. ఇలాంటి టాస్క్ మనకు అక్కడ పెట్టిరు. ఎందులో పెట్టిరు చెప్పండి? అగ్ని పరీక్షలు పెట్టిరు, గుర్తుందా? ఒక బాస్కెట్ బాల్, దాన్ని ఏం బాల్ అంటే గోల్ఫ్ బాల్ని నిలబెట్టడం అట్లాంటివి ఉండే కదా టాస్కులు. లైక్ దట్ ఇది కూడా టవర్ నిలబెట్టడం అనే టాస్క్. ఈ గోల్ఫ్ది నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్న మిడ్ నైట్ ముచ్చట్ల కింద కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. శ్రీజ డిమాన్ పవన్ వాళ్ళు మాట్లాడుకుంటారు. శ్రీజ ఇట్లా టాస్క్ ఆడింది, అసలు అగ్ని పరీక్ష షోలో అందరు ఫేడ్ అవుట్, ఒక శ్రీజ తప్ప మొత్తం శ్రీజ మీదనే ఉండేది కాన్సన్ట్రేషన్ అంతా అని. అఫ్ కోర్స్ అట్లా నడిచింది. చూసిరా ఇక్కడ శ్రీజాని ఎట్లా తొక్కిరు, ఎట్లా లేపాలనో బిగ్ బాస్కి తెలుసు, ఎట్లా తొక్కాలనో బిగ్ బాస్కి తెలుసు కదా, తొక్కి పడేసారు. ఏమైందిలే, ఆమెకు మంచి ఫాలోవర్స్ వచ్చారు, ఆమెకు మంచి పాజిటివిటీ వచ్చింది, పాజిటివ్ తోటే ఉంది, పాజిటివ్ నోట్ తోటి బయటకు పోయింది. 2 సార్లు కూడా నెగిటివ్గా ఏం పోలేదు అబ్బా, బయటకి పాజిటివ్గానే పోయింది. గ్రేట్, రైట్. మంచి ప్రమోషన్లు చేసుకుంటుంది, మంచి వ్లాగులు చేసుకుంటుంది, రివ్యూలు చేసింది. కానీ మరి బిగ్ బాస్ టీం వద్దని చెప్పినట్టున్నారు, చేయకూడదని రూల్ ఉంటుంది యాక్చువల్లీ, చేయొద్దని చెప్పినట్టున్నారు, అందుకే ఆపేసినట్టుంది. లేదంటే ఇంట్రెస్ట్ లేదమ్మా. ఇక్కడ 24 గంటలు పడిగాపులు కాసుకుంటే ఇక కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తాయి. ఈ ఫిల్టర్ వేసుకొని అంటే కొంచెం ఆ ఫిల్టరు ఆ బ్యూటీ అది పెట్టకపోతే మొత్తం ఇట్టంతా మరకలు నల్లటి వలయాలు కనబడతాయి, అట్ట అయిపోతుంది ఫేస్. కాబట్టి ఎందుకు వచ్చిన బాధ అసలే మనం అంటే ఐ మీన్ శ్రీజ రివ్యూలు చేసిందంటే సరే ఓకేలే. శ్రీజ చూస్తానవా వీడియో? చూస్తావు ఎందుకు చూడవు? రైట్. వాట్సాప్ దివ్య గారు అయిపోయింది. ఓకే. టవర్ టాస్క్లో ఈమె సుమన్ శెట్టి అన్నని సెలెక్ట్ చేసుకుంది. సుమన్ శెట్టి అన్నకి అవకాశం ఇద్దామని సెలెక్ట్ చేసుకుందా, లేదంటే మనం గెలిచి మన సత్తా ఏంటో చూపిద్దామని చేసుకుందా? హారిక దేత్తడి హారికాజీ, వై యూ ఆర్ సెలెక్టెడ్ సుమన్ శెట్టి అన్న? టెల్ మీ. వాట్సాప్, ఫేస్బుక్, విచాట్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా పెట్టు. నాకేమనిపించింది అంటే అల్కా గెలవచ్చు అన్న ఫీలింగ్ తోటి సెలెక్ట్ చేసిందా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మేబీ మే నాట్ బీ, ఏదైనా చెప్పొచ్చు. హైట్ మ్యాచ్ అయిద్దని చెప్పేసి చేసిందా మరి ఏమో మొత్తానికైతే. కానీ హారిక మంచి స్ట్రాంగెస్ట్ ప్లేయర్. సో ఓకే, సుమనన్న కూడా ఏం వీకేం కాదు. సుమనన్న పబ్లిక్ ఉన్నారబ్బా, సుమనన్న వెనకాల పబ్లిక్ ఉన్నారు. ఓడిపోతే అయ్యో అని అనుకున్నారు, గెలిస్తే వా అని అనుకున్నారు. సరే మొత్తానికైతే టవర్ టాస్క్లో మనకు చూపించినట్టు డబుల్ అని అన్ని పడిపోతున్నాయి, మళ్ళీ పడిపోతున్నాయి. సుమనన్న పడిపోయినాయి, హారికే పడిపోయినాయి, ఇద్దరిది కూడా ఈక్వల్గా వచ్చింది, ఇద్దరిది పడిపోయింది. ఆఖరికత్తే అదృష్టవశాత్తు ఈ ఆటలో దేత్తడి హారిక గెలిచింది, సుమన్ శెట్టి అన్న ఓడిపోయాడు. సో ఇక మనకి ప్రేరణ వచ్చినప్పటి నుంచి ప్రేరణ వెళ్ళిపోయేదాకా అండ్ ప్రేరణ రాకంటే ముందు కూడా పెట్టుకున్న డిస్కషన్స్ కాడికి వెళ్ళి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్గా అంటే ఎపిసోడ్ ఎండింగ్ నుంచి మాట్లాడుకుందాం. మన భరణి అన్న ఏడుస్తూ బాధపడతా కూర్చున్నాడు కదా, అక్కడి నుంచి మాట్లాడుకుందాం. భరణి అన్న ఏడుస్తూ కూర్చున్నాడు, ఇంకా నేను ఇక్కడ ఉండేం లాభం అన్నట్టుగా ఆయన బాగా బాధపడతాను, ఎందుకంటే కూతురికి ప్రామిస్ చేసి అది నెరవేర్చుకోలేకపోయినా అని. చాలాసేపు సైలెన్స్ ఉందబ్బా అక్కడ. ఎంత సైలెన్స్ అంటే అంత సైలెన్స్, ఎవరితో మాట్లాడినంత సైలెన్స్ అట్టే ఉండిపోయింది. అండ్ చాలాసేపటి వరకు తర్వాత కూడా రాత్రంతా కూడా ఆయన ఒక్కడే కూర్చుని బాగా బాధపడతా ఉన్నాడు. ఈవెన్ ప్రేరణ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నా కానీ సుమన్ శెట్టి అన్నతో కూర్చుని ఈయన తన బాధ షేర్ చేసుకుంటూ ఉన్నాడు. సో అట్లా చాలా బాధపడతాను. ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఆపర్చునిటీ ఫస్ట్లోనే పోయింది, డే 1లోనే పోయింది లాస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఇంకోటి అది ఏమన్నా అంటే అంత ఈజీగా టక్కన ఓడిపోయింది అంటే అది యాక్చువల్గా అతనికి సెట్ అయ్యే గేమ్ కాదు. గౌతమ్ మంచి మనసుతోటే సెలెక్ట్ చేసుకున్నాడు భరణి అన్నకు ఆపర్చునిటీ రావాలని, కానీ ఏం చేస్తాం గాచారం. ప్రేరణ కూడా బాగా బాధపడ్డది. భరణి గారు అబ్బా క్యాప్టెన్ అవ్వాల్సింది కదా, మీరు పోగొట్టుకున్నారా ఛాన్స్ అని చెప్పి, మీరు అవుతారేమని అనుకున్నా అని చెప్పి ప్రేరణ అంటది. అండ్ హారిక కూడా అంటది. సో అందరూ కూడా వచ్చిన వాళ్ళు బాధపడతారు, ఎందుకంటే ఇతను ఒక్కడే అందరూ క్యాప్టెన్ అయ్యారు, ఒక్కడే కాలేదు కదా అన్న పాయింట్ ఉంటుంది కదా. చూసిరా ఇక్కడ డిఫరెన్షియేషన్, సీజన్ చూసే వాళ్ళకి సీజన్ చూడని వాళ్ళకి డిఫరెన్షియేషన్ ఉంటుంది. హారిక సీజన్ చూస్తుంది కాబట్టి ప్రతిదీ కౌంటర్ వేసుకుంటూ పోయింది. ఇప్పుడు మనం పోయినా కానీ కౌంటర్ ఎత్తాం ఫుల్గా. అదే ప్రేరణ ఫుల్గా చూడలేదు, దొరికిపోయింది, 2-3 జాగాలు దొరికిపోయింది. రైట్, అది స్టార్టింగ్లో చూసినట్టుంది, ఆ తర్వాత మిస్ అయినట్టుంది. సో అందుకని చెప్పి దొరికిపోయింది. సో ఇక్కడ దివ్యనికిత భరణి అనకు మోటివేషన్ ఇస్తుంది. ఒక క్యాప్టెన్సీ అనేది కాదు ముఖ్యం, 10 క్యాప్టెన్సీలతో సమానమయ్యేదే కప్పు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ 10 క్యాప్టెన్సీలతో సమానమయ్యేది ఈ టికెట్ టు ఫినాలే, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీరు.
సో నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాలే కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ ఇట్లాంటి వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. 10 క్యాప్టెన్సీలతో సమానం, అది కప్పు కొడితే అంతకంటేనా అన్నట్టుగా ఆ టైప్లో మోటివేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు బర్నీ అన్నతోటి. అండ్ మీకు సపోర్ట్ చేసే మిమ్మల్ని ఇష్టపడే ఫ్యాన్స్కి, ఫాలోవర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ హ్యాపీ కావాలంటే మీరు టికెట్ ఫినాలే అది గెలవాలి అన్నట్టుగా మోటివేషన్ చేస్తుంది. నాకు మంచిగా అనిపించింది, ట్రూ మోటివేషన్ నిజంగా. అండ్ బర్నీ అన్న ఓడిపోయినప్పుడు తనుజ కూడా వచ్చి బాధపడకండి మీరు కావాలని ఓడిపోతారని చెప్పి దగ్గరికి అంటే వెనక నుంచి ఇట్లా పట్టుకొని హక్ చేసుకొని ధైర్యం చెప్పడం ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. అంటే ట్రూగా ఒక బాండ్ అయితే వీళ్ళ మధ్యలో ఏదో ఒకటి జలస్ తోటో ఇంకోటో పొసెసివ్ తోటో కొట్లాడుతూ ఉంటారు కావచ్చు, కానీ వీళ్ళకైతే బర్నీ అన్న మీద ఒక అభిమానం, ఆప్యాయత, అనురాగం అదొకటి ఉంది అనేది అర్థమైంది అన్నట్టు. దట్స్ అంటే మీరు మోటివేషన్ అంటే మీరు బాగా గివప్ చేయకుండా మీరు గట్టిగా ఆడాలి, నెక్స్ట్ అది ఇంపార్టెంట్, ఓకేనా, తర్వాత జరిగేది ఇంపార్టెంట్ అని చెప్పడం. అండ్ సుమన్ శెట్టి అన్న కూడా అదే అంటాడు, జరిగిన దాని గురించి ఆలోచిస్తే మనకేం రాదు, జరగబోయే దాని గురించి ఆలోచిద్దాము ఎట్లా ఉండాలని. కానీ బర్నీ అన్న ఒకటే అంటాడు, అబ్బా హౌస్లో ఇంకా నేను ఉండాలంటవా నేను అని అంటాడు. నాకే ఎందుకు ఇట్లా ప్రతిసారి జరుగుతుంది అంటే అంటే చెప్పాలంటే అప్పుడెప్పుడో డిమాండ్ పవన్, మనీష్, ఇమాన్యుయల్ తోటి కలర్ టాస్క్ ఆడినప్పుడు ఆయన కెప్టెన్ కావాలి, రీతు సంచాలకం అంతా ఆగమాగం చేయడం వల్ల పోతుంది, అక్కడ క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ డిమాండ్ పవన్కి క్యాప్టెన్సీ పోయి మళ్ళీ వస్తుంది, అంత ఆగమాగం జరిగింది ఆ టైంలో. లేదంటే అప్పుడే బర్నీ అన్న క్యాప్టెన్. తర్వాత కళ్యాణ్ అండ్ రీతు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ప్రియాంక చాలా బాగా ఆడింది అని చెప్పి రీతు చెప్తే కళ్యాణ్ డిమాండ్ పవన్ గౌతమ్ బాగా ఆడిండు, చాలా స్పీడ్గా ఆడిండు, అతని స్పీడ్ అనేది బాగా వర్కౌట్ అయింది, అక్కడ చాలా స్పీడ్గా ఉన్నాడు, ఎంత ఈజీగా చేసిండంటే టాస్క్ అంత ఈజీగా చేసిండు, అండ్ చాలా బాగా ఆడతాడు గౌతమ్, టాస్కులు బాగా ఆడతాడు, ఈ స్పీడ్ ఓరియంటెడ్ టాస్కులు బాగా ఆడతాడు. మనకు గుర్తుందా చెయ్యి జగ 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 వణికిన చెయ్యి గుర్తుందా, అని పట్టుకుంటుంది ఒక మెరుపు తీగ లాగా జప్ జప్ జప్, అది గుర్తుందా టాస్క్. అది ఈ టాస్క్ గురించి కళ్యాణ్ తర్వాత కూడా మాట్లాడతాడు ఇమాన్యుయల్ తోటి అనుకుంటా, అంటాడు అసలు మామూలుడు కాదు గౌతము, అసలు ఆ సీజన్ అంతా కూడా ఒకే ప్యాటర్న్లో వెళ్ళిపోతుంటే ఆ టైంలో ఒక గ్యాంగ్గా తయారై ఒకటే టీం లాగా వెళ్ళిపోతూ ఉంటే ఆ టైంలో వచ్చిందయ్యా ఫైర్ స్ట్రోమ్ కింద వచ్చిందంటే మనోడు ఈవెన్ ఎలిమినేట్ అయ్యే దగ్గర దాకా పోయి అక్కడ సెల్ఫ్ ఎలిమినేషన్ తీసేసుకున్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గౌతము మళ్ళీ రిటర్న్ వచ్చిండు. అక్కడ నుంచి అంటే రాగానే యష్మితో ట్రాక్ చేద్దామని చెప్పి ఏదో రాక్షస ప్రయత్నం చేసిండు కదా, సీజన్ 7లో సుబ్బుతోటి చేసినట్టుగానే సీజన్ 8లో వచ్చినప్పుడు ఈ యష్మితోటి ట్రాక్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఏందేందో చేస్తాడు, నేను ట్రూగా ఇష్టపడుతున్నా, జెన్యున్గా ఇష్టపడుతున్నాను, ఏందేందో చెప్తాడు. సో అదంతా బాగా టార్చర్గా అనిపించింది. ఆ తర్వాత ఎలిమినేషన్కి పోతాడు. ఎలిమినేషన్ వెనక మనకంటే నేను ఎలిమినేషన్ తీసుకుంటాను, ఆయన ఎలిమినేషన్ తీసుకుని సొంతంగా వెళ్ళిపోతే అప్పుడు సారు జగ 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 అని చెప్పి రన్నర్ అప్ దాకా వేయండు, విన్నర్ దాకా వేయండి అనుకోరాదు, కొట్లాట గట్టిగానే జరిగింది. ఆఖరికి తెలుగు వర్సెస్ కన్నడ కాడికి వేయింది. సో ఈ పదం ఎందుకు యాద్ చేస్తున్నా మళ్ళీ అంటే ఇక్కడ డిస్కషన్స్ వస్తాయి, నువ్వు కన్నడనా అని చెప్పి డిస్కషన్స్ వస్తాయి, నేను కన్నడగా తమిళ్ అని చెప్పి ప్రేరణ మలమల చెప్తుంది. సో అందుకని చెప్పి గుర్తు చేసిన. సో సరే ఇక్కడ ఏంది గౌతమ్ గురించి కళ్యాణ్ బాగానే పుడుతున్నా, కళ్యాణ్ బాగానే ఫాలో అయ్యిండు, ప్రతి సీజన్ గట్టిగా ఫాలో అయ్యిండు. ఇప్పుడు అఖిల్ గురించి చెప్పినప్పుడు కానీ అండ్ ఇక్కడ గౌతమ్ గురించి చెప్పిన పాయింట్స్ కానీ కరెక్ట్ పాయింట్స్, ఎందుకంటే మనం రివ్యూ చేసినాం కదా, తెలుసు కదా, అట్లా అదే కరెక్ట్ టైంలో అతన్ని తీసేసిరు అన్న టైం నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి క్యాప్టెన్ అయ్యి అందరినీ ఓడగొట్టి చిత్తుగా అందరికీ కలిపి పెట్టిన గేమ్లో అతనే గెలిచి ఇప్పుడు ఇమాన్యుయల్ చేసిండు అట్లా. కానీ ఇమాన్యుల్కి ఎలివేషన్ వచ్చిందా, రాలేదు. ఓడిపోయి గెలిచిన వానికి మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అబ్బా సింపుల్ లాజిక్, బిగ్ బాస్లో ఓడిపోయి గెలిచిన వాడికి బాగా సపోర్ట్ చేస్తారు, అదే గెలుస్తున్నవాడికి అస్సలు సపోర్ట్ చేయరు. అది వాడు గెలుపు అలవాటే కదా అంటారు. అది నెక్స్ట్ రీతు ఇంకా అదే సంజనక్క టాపిక్ గురించి మాట్లాడుతుంది, అంటే నేను దాటుకోలేకపోతున్నాను అన్న సెన్స్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు అక్కడ కట్ చేస్తారు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న, ఇమాన్యులు, దివ్యనికిత వాళ్ళు అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. కూర్చుని కాదు, కిచెన్లో ఉండి ఆలుగడ్డలు పొట్టు తీస్తూ ఉంటాడు. అక్కడ ఎవరు నాకు ఓటేసిర్రు అనే పాయింట్, ఎవరు నీకేసిర్రు ఓటు, ఎవరు నాకేసిర్రు అనే ఓటు, అంటే సీక్రెట్ నామినేషన్లో ఎవరెవరికి వేసిర్రు ఎవరు చెప్పుకోలేదు, దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. నాకు ఎవరు వేస్తారు ఇంకా ఇమాన్యుయల్ వేసిండు వచ్చని చెప్పి సుమన్ శెట్టి అన్న అంటారు. నేను ఎందుకు వేస్తాను అసలు రీజన్ చెప్పాను, నేను నీకు వేయడానికి ఒక రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ నువ్వేమనుకుంటున్నావు చెప్పు నాకు, ఆ రీజన్ పెట్టుకుని నెక్స్ట్ వీక్ అయినా నామినేట్ చేస్తాను అంటాడు ఇమాన్యుయల్. కొంత ఫన్ జనరేట్ అవుతుంది అక్కడ, నీకెవరు వేసిరు నాకెవరు వేసింది. దివ్యనికిత కొంచెం ఆలోచించి తనుజ వీళ్ళకి వేసింది కావచ్చు, తనుజ సంజనకి వేసింది కావచ్చు, నువ్వు వీళ్ళకి వేసినా కావచ్చు, పవన్కి ఎవరు వేసిరు, ఈ డిస్కషన్ జరుగుతుంది. హైలైట్ ఏంటంటే అక్కడ అంటే మన సంజనక్కకేమో మన అన్వేషిండు కదా, అది చెప్పట్లేదు. డిమాండ్ పవన్కి ఎవరు వేసిరు అనేది ఎవరు చెప్తలేరు అందరికీ. అక్కడికైనా డిమాండ్ పవన్కి ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా డిమాండ్ పవన్కి వేస్తారు కదా, డిమాండ్ పవన్కి వేస్తారు గివ్ అప్ అని, అక్కడ ఎవరు చెప్తలేరు, అందరూ ఎవరి కాళ్ళు సైలెంట్గా ఉంటారు.
తర్వాత డిమాండ్ పవన్ రీతు చౌదరి ఆ బౌల్ల పంచాయతీ బౌళ్ళు కడుగుతూ ఉంటేనట అక్కడ బౌల్స్ పెట్టారు, 10 బౌల్స్ పెడతారబ్బా. ఎవరు తిన్న బౌల్ వాళ్ళు కడుక్కోవాలని ఒక రూల్ ఉంది, కప్పులు వాళ్ళు కడుక్కోవాలని రూల్ ఉంది. చాయ్ తాగిన కప్పులు కానీ ఏమన్నా స్వీట్ ఐటెంలో లేదంటే స్పెషల్ ఐటమ్స్ ఏదైనా చిన్న బౌల్స్లో తింటే ఆ బౌల్స్ ఎవరి వాళ్ళే కడుక్కోవాలని రూల్ ఉంది. 10 బౌల్స్ పెట్టారబ్బా అక్కడ. అన్ని బౌల్స్ పెడతారా అని చెప్పి కొంచెం గరం అయిండు. అంటే వచ్చిన గెస్ట్ కోసం తీసుకొచ్చి పెట్టిందని చెప్పి ఒకటి అంటది. అంటే 1, 2 ఓకే, మిగతా ఏంటి ఇన్ని బౌల్స్ పెడితే నేను ఎందుకు అడుగుతా, ఎవరిదాలు కడుక్కోవాలి చెప్పు అని చెప్పి గట్టిగా లొల్లి పెడితే అట్లనే ఉంటాయి. ఇప్పుడు గిన్నె బౌల్స్ నేను దోమినప్పుడు అంతమంది ఉన్నప్పుడు దోమేదాన్ని నేను, మరి ఎన్నో బౌల్స్ ఉండే నేను ఎన్నో దోమిన, ఎన్నిసార్లు చెప్పి వినకపోయేది, నేనే దోముకునేదాన్ని. అంటే చెప్పు, నువ్వు అప్పుడు కంప్లైంట్ చేయకపోవడం నీ తప్పు, నువ్వు ఇప్పుడు కంప్లైంట్ చెయ్యి, నేను అడుగుతున్నా కదా చెప్పు అని అంటాడు. చెప్పంటే ఆమెనేమో అది పెద్ద విషయం కాదు, ఆల్రెడీ చెప్పినా, నేను స్టార్టింగ్లోనే చెప్పినా. అంటే ఇప్పుడు చెప్పు, నా ముందు చెప్పు అని అంటే నీ ముందు చెప్పాలా, సరే చెప్తా అని చెప్పి అందరికి గట్టి కొరి చెప్పింది. చెప్పిన తర్వాత ఇదంతా ఎవరు పెట్టిరు ఏంది కదా అని చెప్పి గట్టిగానే అరుస్తూ ఉంటే మెల్లగా సుమనన్న ఉంటాడు. సుమనన్న పోయి ఒక బౌల్ తీసుకొని పోయి తొమ్ముకొని పక్కకు పెట్టుకుంటాడు. అందులో ఆయన ఒక బౌల్ ఉంది అన్నట్టు, అర్థమైందా? టక్కన పోయి కడుక్కొని పక్కన పెడతాడు. నేను అదే గమనిస్తాను, ఆయన సుమనన్న మెల్ల పోతాడు అక్కడికి, అది మెల్ల పోతాడు, ఒక గిన్నె తీసుకుంటాడు, కడుక్కుంటాడు, తీసుకొచ్చి సైలెంట్గా అక్కడ పెడతాడు. ఆ తర్వాత మనకి ఈ పంచాయతీ అయిపోయిన తర్వాత ప్రేరణ కోసం అక్కడ మనకి సాంగ్ వస్తుంది. సాంగ్ ఓ జస్ గంభీర నిప్పులకు మరిగిన అగ్గి కొట్ట తక్కడ పాట వచ్చింది. పాట రాగానే ఇక ప్రేరణ వచ్చింది. ప్రేరణ కొంచెం చబ్బిగైంది కదా, ప్రియాంక కూడా చబ్బిగైంది కదా. అప్పుడు చూసిన మొహాలు లాగలేవు, ఇప్పుడు అది కొంచెం చబ్బిగా ఉన్నారు ఇద్దరు. ప్రేరణ వచ్చిన తర్వాత కిచెన్లో రాగానే హౌస్ చూస్తామని చెప్పి, అదే ప్రియాంక దగ్గర కదా, నీట్గా ఉంది మా హౌస్, నీట్గా ఉంది అన్నట్టుగా ఇమాన్యుల్ చెప్పినట్టుగా అక్కడ పోయి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా ఇమాన్యుల్ రెగ్యులర్గానే నీకోసం వెయిట్ చేస్తున్నాం అనే కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడతాడు. సో అండ్ ఇక్కడ కిచెన్లో గొడవల గురించి చెప్తుంది. నేను ఉన్నప్పుడు అయితే కిచెన్లోనే గొడవలన్నీ ఉండేటంటే, నా దగ్గర కూడా కిచెన్లోనే గొడవలు అవుతున్నాయి తనుజ అని చెప్పి తనుజ చెప్తుంది. నాకు కూడా కిచెన్లో బాగా గొడవలు జరుగుతుంటే నాకైతే ఫుల్గా జరిగేటి. నేను ఒకవేళ కిచెన్లో లేకపోతే నన్ను కిచెన్లో పెడితే కనీసం నామినేషన్ పాయింట్స్ వస్తాయని చెప్పి కిచెన్లో పెట్టాలని చెప్పి కూడా అనేటోళ్ళు. ఆడే డబ్బా తేజగాడు వాడే కిచెన్లో వేసేస్తే చాలు పాయింట్స్ దొరుకుతాయి అని అనేటోడు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇంకేంటి, బాత్రూమ్ గురించి ఒక టాపిక్ వస్తుంది. అంటే బాత్రూము పెద్దగా ఉండేది, ఇటు సైడ్ ఉండేది, ఇక్కడ డెన్ ఏదైతే ఉందో ఆ డెన్ ప్లేస్లో బాత్రూమ్ ఉండేదని ఒక డిస్కషన్స్ వస్తాయి. ఇక్కడ మాకు 2 హౌసెస్ ఉండేదంటే, అమ్మో 2 హౌసెస్ ఉన్నాయి ఎట్లుంటుందో అని చెప్పి నేను అనుకున్నా, డిఫరెంట్గా ఉందేమో, ఒక హౌస్ పక్కన ఇంకో సెట్ వేసిరేమో అని అనుకున్నా అని అంటుంది. అంటే ఇవి అసలు సీజన్ గింత కూడా చూడలేదన్న అంటే అనిపించింది నాకు. అసలు 2 హౌసెస్ కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ చేసిరో, ఎందుకు ఎండ్ చేసిరో నాకు అర్థం కాలేదబ్బా. అంటే డిస్కషన్ జరుగుతలేవు, అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఉంటారు, ఆ టీం ఈ టీం లాగానే ఉండిపోతుందని అనుకున్నట్టున్నారు, కానీ నడిపించేది ఉండే. సరే, ఆ తర్వాత ఇక్కడ రీతు చౌదరి అంటుంది అన్నట్టు, ఇక్కడ అందరూ వచ్చి ఎట్లుంది మా సీజన్ ఎట్లుంది అంటే, మీరు ఒకటి గుర్తుంచుకోండి, గుర్తులేదు, మర్చిపోయాను, అందరూ చెప్పే ఆన్సర్ ఇదే అన్నట్టు చెప్తుంది. ఓకే గుడ్, మంచిగా ఉంది, సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది అని చెప్తారు. సో సూపర్ గుడ్ ఎక్సలెంట్ ఎక్కడికో పోయింది గ్రాఫ్ అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత రీతు చౌదరి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు, మా గురించి ఒక్కొక్క పాయింట్ నువ్వు కూడా చెప్పొచ్చు కదా అని మెల్లగా ఒక రాయేసింది అన్నట్టు. ఒక పాయింట్ చెప్తారు, అందరూ చెప్పారంటే ఇవే చెప్తుంది కానీ అని చెప్పి, సరే చెప్తా అంటది. నా గురించి చెప్పు అంటే, రీతు చాలా మంచి అమ్మాయి అంటే, నా గురించి కాదులే వేరే వాళ్ళ గురించి చెప్పు అండ్ భరణి గారి గురించి చెప్పు అంటే, భరణి గారు మంచి అబ్బాయి అంటది. అంటే అట్లా కాదు చెప్పు అని అంటే, ఇక్కడ ఒక విషయం చెప్తా, సిచ్యువేషన్స్ మాత్రమే నెగిటివ్ చేస్తాయి, మీరు కాదు. మీరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది చేసినా కానీ సిచ్యువేషన్స్ బట్టి మొత్తం మారిపోతూ ఉంటుంది. అంటే ఇది అందరికీ తెలిసిందే, కొత్త విషయం చెప్పానంటే సంజనక్క అంటుంది. అనగానే సర్రమని ప్రేరణకు కాలుతుంది, కాలి మరి ఎందుకు అడిగిరు నన్ను అన్నట్టుగా చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడ గౌతమ్ టాపిక్ వస్తుంది. ప్రియాంక టాపిక్ గౌతమ్ టాపిక్ మాట్లాడతారు. ప్రియాంక వచ్చింది, ఇట్లా ఆడింది, వీళ్ళని సెలెక్ట్ చేసుకుంది, అండ్ గౌతమ్ వచ్చిండు భరణి అన్న సెలెక్ట్ చేసుకుంటే భరణి అన్న లాస్ అయింది గేమ్ అని అంటే, అబ్బా భరణి గారు క్యాప్టెన్ అయ్యేది ఉండే కదా, మీరు క్యాప్టెన్ అయితేనేమో అని అనుకున్నా. అండ్ నాగబాబు సార్ ఈ సీజన్ చూస్తున్నారంట మీకోసమే, మామూలుగా మా సీజన్ చూడలేదట కానీ మీ సీజన్ చూస్తున్నారంట, జస్ట్ మీకోసమే అని చెప్పి అన్నారు అని చెప్పి చెప్తుంది. ఇక్కడ దివ్య తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఒకటి చూపిస్తారు. అక్కడ ఏంది ప్రేరణ గురించి ఏం మాట్లాడతానంటే, తనుజ నీకే పడుతుందేమో అని అనిపిస్తుంది అంటే, షీఈ్ వెరీ స్ట్రాంగ్, నాకు కూడా అదే అనిపిస్తుంది, నాకే పడుతుందేమో అనిపిస్తుంది అని చెప్పి అంటది. మరి ఎట్లా ఎందుకు గెస్ చేస్తారో తెలియదు కానీ గెస్ చేస్తారు. అట్లా తన గేమ్ చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. అబ్బా తనకి గేమ్ స్పిరిట్, స్పోర్టివ్ స్పిరిట్ చాలా బాగుంటుంది, అండ్ గేమ్లలో కూడా సూపర్గా ఆడుతుంది, నెక్స్ట్ లెవెల్ స్పీడ్, ఎనర్జీ, ఇంటెలిజెన్స్ అన్నీ ఉంటాయి ఆమెకి అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు అన్నట్టు. సంజనక్క అడుగుతుంది, మీరు కన్నడిగా అని అడిగితే, లేదు ఐఎమ్ తమిళియన్, అఫ్కోర్స్ నేను తమిళ్, కన్నడ, తెలుగు అన్ని లాంగ్వేజెస్ అనుకోండి, ఇంకా నేను తమిళ్లో కానీ కన్నడలో వర్క్ చేసిన, తెలుగులో వర్క్ చేసిన, సో ఇట్లా ఇవన్నీ చెప్తుంది అన్నట్టు. ప్రియాంక
గౌతమ్ టాపిక్ వచ్చింది. ఇమాన్యుల్ ఉండి నువ్వు ఆడలేదా అంటే నాకు ఇస్తే ఆడతామని, నువ్వు ఇస్తే ఆడతా అంటే అబ్బో నేను నీకైతే అని చెప్పి అంటుంది. సో ఆ తర్వాత మనకి ఇంకేముంది, ఈ సీజన్లో బెస్ట్ ఇక్కడ దివ్యనికి అడుగుతుంది, మీ సీజన్లో ఒక బెస్ట్ మెమరీ చెప్పండి అని చెప్పి అడుగుతుంది. అడిగితే బెస్ట్ మెమరీయా చెప్తా అంటే రీతు చౌదరి ఉంటే అసలు వాళ్ళ మెమరీలు మనకెందుకు, మనకి ఏమైనా ఇన్పుట్స్ వచ్చేది ఉంటే చూడన్నట్టుగా రీతు చౌదరి అడుగుతుంది. అయితే బెస్ట్ మెమరీ అయితే నాకు శ్రీపాద వచ్చింది. కానీ సారీ శ్రీపాద, అదే కాకుండా నాకు టాప్ 5లో ఉన్నప్పుడు నాకు ఏవి ప్లే చేస్తారు కదా, టాప్ 5 ఏవి, అసలు ఆ ఏవి కోసం చాలు మనకు బిగ్ బాస్ వస్తాయని నాది సేమ్ పాయింట్. నేనంట కదా ఊకే ఏవి బిగ్ బాస్కి పోవాలన్న కసి, కోరిక, పట్టుదల ఎప్పుడు వస్తుంది తెలుసా, ఆ ఏవి చూసినప్పుడు. నాకు ఆ ఏవి కోసం పోబుద్ది అయిద్దబ్బా, నేను బిగ్ బాస్కి పోవాలి అన్న ఇంట్రెస్ట్ నాకు స్టార్టింగ్లో ఉండకపోయేది. కానీ ఆ ఏవి ఉంటుంది చూడు, ఆ ఏవి చూసినప్పుడు మనం ఒక 3.5 నెలలు పడ్డ కష్టం అంతా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, మన కష్టాన్ని అంతా చూపించి ఒక ఏవి ప్లే చేసి బిగ్ బాస్ పొగుడుతూ ఉంటే అస్సలు ఆ కిక్ ఉంటుంది కదా. దానికోసమైనా బిగ్ బాస్కి పోవాలన్న ఫీలింగ్ ఉంటుంది నాకు ఖచ్చితంగా. ఒక్కసారి లైఫ్లో పోవాలి బిగ్ బాస్, కానీ ఎందుకు అనిపిస్తుంది ఇక ఏవి కోసం మాత్రమే. ఫస్ట్ ఒక వారంలో నుంచి ఏవి వేసి పంపిస్తే బాగుంటుంది, కానీ లాస్ట్ ఏవి కావాలి, టాప్ 5 ఏవి, ఆ ఏవి మస్తు ఉంటుంది రైట్. అది చెప్తే అట్లా ఏవి కోసం మస్తు అనిపిస్తుంది. బయట మనకి ఎంత నెగిటివిటీ వచ్చినా కానీ ఆ ఏవి ఒకటి చూసినాం అనుకో, అసలు ఆ నెగిటివిటీ అంతా దాని ముందు జుజుబి అనిపిస్తుంది, అది పెద్ద విషయమే అనిపిస్తుంది. బిగ్ బాస్ మన గురించి చెప్తారు కదా, అదొకటి చాలు, మామూలు పొగడాడు ఆయన, బిగ్ బాస్ మెచ్చుకుంటాడని చెప్తుంది. ఆ తర్వాత నేను ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను, బయట డిస్కషన్ అవుతున్న విషయాలు. లైక్ ఏంటంటే నాకు కామెంట్స్లలో కొట్లాడుకుంటున్న విషయాలు, కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ పంచాయతీ అండ్ సంజన వర్సెస్ రీతు పంచాయతీ గురించి రకరకాల మాటలు నేను పడుతున్నాయి బయట, వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను లాస్ట్లో. సరే, ఆ తర్వాత ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని చెప్పి అంటుంది. దీనికంటే ముందు డిమాండ్ పవన్ అండ్ మన కళ్యాణ్ వీళ్ళిద్దరూ కామన్ మ్యాన్స్ నుంచి వచ్చారు, కానీ దివ్యనికిత కూడా వచ్చింది అని చెప్తారు. ఓకే అంటే ఆయన దివ్యనికిత గురించి తెలియదు అనుకుంటా తనకి, అంటే ఈమె కూడా వచ్చిందంటే వైల్డ్ కార్డ్స్ మొత్తం వెళ్ళిపోయారు కాబట్టి ఈ ఉంది కదా వైల్డ్ కార్డ్ కింద వచ్చినామే అని చెప్పి సంజనక్క ప్రేరణకి దివ్యనికితని చూపిస్తుంది. ఓకే అని చెప్తుంది. ఓకే, ఇక్కడ డిమాండ్ పవన్ కళ్యాణ్ మీరిద్దరు కామన్ మ్యాన్స్ నుంచి వచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా కొత్తగా కెమెరాలు ఇదంతా ఏమనిపిస్తుంది అంటే, స్టార్టింగ్లో కొంచెం కెమెరాలు అన్నది అనిపించింది, ఆ తర్వాత అయితే అసలు కెమెరాల గురించి ఆలోచించి మాట్లాడేది లేదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అని చెప్పి డిమాండ్ పవన్ వాళ్ళు అంటారు. తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు బయట మంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ మీకు కూడా వచ్చారు, హ్యాపీగా కదా, మీరు మంచిగా ఏదో ఒకటి సాధించారు అన్నట్టుగా చెప్తుంది. ఆ తర్వాత ఆ తర్వాత ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ ఆడదామని చెప్పి అంటే సరే అని చెప్పి అంటారు. అబ్బా అదేనా, ఎప్పుడు మేము బోర్ కొట్టినా అదే ఆడుకుంటామని చెప్పి తనుజ అంటుంది. ఆ తర్వాత సుమన్ చెట్టు అన్న అంటే బాటిల్ దిద్దామని అంటారు. ఆ తర్వాత వద్దని చెప్పి మెత్త షఫల్ చేసుకుందామని ఒక దిండి ఇచ్చేసి అట్లా స్టాప్ అన్నప్పుడు అడి తిరిగి ఉంటుంది అంటే వెనక్కి తిరిగి కళ్ళు మూసుకొని స్టాప్ అంటే ఆపేవాలి. ఫస్ట్ సుమన్ శెట్టి అన్న దగ్గర అవుతుంది. అయితే ఈ హౌస్లో ఈగో ఎవరికి ఉందంటే ఎవరికి లేదు అన్నాడు. ఆ తర్వాత ఎవరికో ఉంది చెప్పు అంటే సంజనకు ఉంది అని చెప్తే ఓకే థ్యాంక్ యూ అంటారు సంజనక్క. ఆ తర్వాత డిమాండ్ పవన్ దగ్గర ఆగుతుంది. ఆగితే బెస్ట్ వర్స్ట్ రేషన్ మేనేజర్స్ ఎవరు అంటే ఫుడ్ మానిటర్స్ ఎవరు, రేషన్ మేనేజర్స్ ఎవరు అన్నట్టుగా అడిగితే వర్స్ట్ అయితే తనుజ అనిపించింది, ఎందుకంటే తనుజ ఉన్నప్పుడు బాగా లొల్లులైనాయి. ఈవెన్ బెస్ట్ అయితే సుమన్ శెట్టి అన్న ఏది కావాలంటే అది ఇచ్చిండు, చాలా మంచిగా అనిపించింది. అదే తనుజ దానిలో 5 కిలోల చక్కెర పంపిస్తే 1 కిలో కూడా ఒడవలేదు. మన సుమన్ అన్న అయితే అందరికీ ఏది కావాలంటే అది ఇచ్చిండు. తనుజ కాపాడుతుంది బిగ్ బాస్కి, ఒకరి పేమెంట్ ఇస్తుంది రైట్. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ కళ్యాణ్ ఇక్కడనే ఇంకో డిస్కషన్ వస్తుంది. భరణి అన్నకి ట్రూత్ ఆర్ డేర్లో మీకు ఎవరు ఇష్టం, ఇమాన్యులా సుమన్ శెట్టి అన్న అని అడిగితే ఎంబటే అక్కడ నుంచి అంటారా నువ్వు సీజన్ చూస్తలేవని అర్థమైంది అని అంటే, ఎందుకు అని అంటే కాదు సుమన్ శెట్టి అన్న ఇమాన్యుల్ అని అంటే ఆయన ఏదో ఒకటి చెప్తాడు, అది కాదు అడగాల్సింది, మామూలుగా అయితే తనుజ దివ్య అని అడుగుతారు అని అంటే అది పెద్ద విషయం కదా ఆబ్వియస్ కదా అన్నట్టుగా అంటుంది. తెలియదు ఆమెకి, సీజన్ చూడలేదు ఇలా పంచాయతీ. ఇప్పుడు చూడు హారిక రాగానే ఏం పని చేసింది, దివ్య మాట్లాడచ్చా తనుజ మాట్లాడచ్చా భర్రీ గారితో అని చెప్పి అన్నది. అవును అట్లా అండ్ ఇక నిన్నటి టాపిక్ గౌతమ్ వచ్చినప్పుడు ఏం చెప్పిండు అనే డిస్కషన్ జరుగుతుంది. గౌతమ్ వచ్చినప్పుడు కళ్యాణ్ని అడిగితే నీకు ఎవరు ఫేవరెట్ అంటే తనుజ పేరు చెప్పిండు, తనుజాని అడిగితే నీకు కాకుండా ఇంకెవరు కప్ రావాలి అంటే కళ్యాణ్ పేరు చెప్పింది చెప్తుంది, కళ్యాణ్ పేరు చెప్తుంది. ఇక డిమాండ్ పవన్ అడిగితే ఇమాన్యుల్ పేరు చెప్పిండు. అంటే ఇక్కడ ఇమాన్యుల్ దగ్గర ఇది డిస్కషన్ వస్తుంది. ఇమాన్యుల్కి ట్రూత్ ఆర్ డేర్ కింద నీకు కళ్యాణ్ ఇష్టమా డిమాండ్ పవన్ ఇష్టమా అంటే ఇద్దరు నా తమ్ముడు లెక్క, ఇద్దరు నా కళ్ళ లెక్క అంటే డిమాండ్ పవన్ నుండి నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎవరి పేరు చెప్పినా నీ పేరు చెప్పలేదా ఇమాన్యుల్ అన్న అని అంటే మావాడే మా తమ్ముడే ఇష్టం, నాకు డిమాండ్ తమ్ముడే ఇష్టం అని చెప్పి అంటాడు రైట్. భరణి అన్న మీ ఫేవరెట్ ఇంది అయిపోయింది. ఓకే నెక్స్ట్ తనుజ
తనుజ వచ్చేసి నేను నీతోటి ఆడతాను, నీతోటి టఫ్ ఫైట్ ఉంటుంది, నేను నీతోటి ఆడదాం అనుకుంటున్నాను, యు ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్, నువ్వు చాలా స్ట్రాంగెస్ట్, సో నేను నీతోటి తలపడాలనుకుంటున్నాను అని చెప్పి తనుజ చెప్తుంది. సరే అండి యాక్చువల్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, డెమాన్ పవన్ గురించి ఇమాన్యుల్ కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు, సంజనక్క కూడా రిక్వెస్ట్ చేస్తుంది, డెమాన్ గారిని తీసుకో, అసలు నువ్వు ఒకటి అసలు ఇక్కడ హౌస్లో ఎవరైనా ఒకటి పెట్టేలోపు 4 పెట్టేస్తాడు, చాలా టఫ్ టాస్క్ ప్లేయర్, చాలా మంచి ప్లేయర్ అన్నట్టుగా చెప్తుంది. సో ఇక్కడ తనుజ హట్ అవుతుంది. అండ్ ఇదే కళ్యాణ్ పోతాడు, ప్రేరణ తీసుకుని పోయి ప్రేరణతో ముచ్చట పెడతాడు. సో ఆఖరికి వస్తే మొత్తానికైతే తనుజాని యాక్సెప్ట్ చేసింది ప్రేరణ. సో తనుజాని యాక్సెప్ట్ చేసి తనుజాతోటి టాస్క్ ఆడుతుంది. టాస్క్ మంచి టాస్క్, బేసిక్గా టఫెస్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. టాస్క్లో వచ్చేసరికి ఏంటంటే పంచాయతీ ఒక టవర్ ఉంటుంది, ఆ తాళ్ళతోటి ఆ టవర్ కాడికి పోవాలి. ఆ టవర్కి అంటే ఇట్లా పైకి ఇట్లా నిచ్చెన లాంటిది ఉంటుంది కదా, ఏమంటారు ల్యాడర్ లాంటిది, ఎక్కాలి. పైన బాల్స్ ఉంటాయి, 5 బాల్స్ ఉంటాయి. అందులో ఒకసారి 2 బాల్స్ మాత్రమే కింద వేసుకోవాలి. దిగిన తర్వాత పోయి ఆ బాల్స్ని హోల్లోకి వేయాలి. మన తమ్ముళ్ళ మీద పెట్టినా అండ్ ప్రోమోలలో కూడా చూసారు, బాల్స్లో అందుకే వేయాలి. వేస్తే పోయి ఆ హోల్స్ లాంటి దాంట్లో బాల్ అట్లా ఆగిపోవాలి. సో ఇట్లా 5 బాల్ వేయాలి కదా, ఒకసారి 2, ఇంకోసారి 1 తీసుకోవాలి. సో ఇందులో తనుజ చాలా బాగా ఆడింది అండ్ ప్రేరణ కూడా చాలా బాగా ఆడింది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రేరణ 2 బాల్స్ వేసే టైంకి ఆమెది ఒక్క బాల్ కూడా పడలేదు. నిదానంగా ప్రేరణ నిమ్మలంగా ఆడుకుంటుంది, ఖచ్చితంగా గెలిచేది నేనే అన్నట్టుగా. కానీ ఆ తర్వాత ఏం చేసిందంటే టక్ ఇంకో 2 బాల్స్ వేసేసింది తనుజ. ఇక 4 బాల్స్ వేసేలోపు అక్కడ 2 బాల్స్ కూడా కాలేదు, కానీ ఈమె 4 బాల్ వేసేలోపు ఆమె 4 బాల్ వేసేసింది. ఇక లాస్ట్ ఒక బాల్కి ఏంటంటే కాంపిటీషన్ లాగా జరిగింది. అంటే మనకు అన్ని కట్ చూపించరులే, వాళ్ళ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఇందులో ఏమైందంటే లాస్ట్కి వస్తే ప్రేరణ గెలిచింది. ప్రేరణ తనుజ గెలవడానికి జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే గ్యాప్. కాబట్టి తనుజ కూడా చాలా కష్టపడి ఆడిందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. జస్ట్ 5 సెకండ్స్లో పోయిందని అందరూ అన్నారు. కానీ మొత్తానికి అయితే గెలిచింది, బాగా ఆడి గెలిచింది. కంగ్రాచులేషన్స్, లిటరల్లీ బాగా ఆడి ఓడిపోయింది. అక్కడ కూడా మనం ఎఫర్ట్స్ని మెచ్చుకోవాల్సిందే, రైట్. ఇంకేముంది, ఆ తర్వాత ఇమాన్యుల్ అంటున్నట్టు వెళ్ళిపోయేటప్పుడు, నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని కూడా యోధులుగా పిలవండి బిగ్ బాస్, మేము కూడా యోధులుగా వస్తాం బిగ్ బాస్ అని అంటే ఖచ్చితంగా పిలుస్తారు, ఇమాన్యుల్ పిలుస్తారు. ఎందుకంటే టాస్క్లు ఖతర్నాక్ ఆడింది కాబట్టి ఖచ్చితంగా యోధుడి కింద ఉండిపోతాడు. బిగ్ బాస్ యోధులలో ఒక యోధుడికే మారిపోయాడు ఇమాన్యుల్. ఇక ఆ తర్వాత అయినా యోధులందరూ మమ్మల్ని ఓడిస్తూ ఉన్నారు, మా యోధుడు ఒకడు గెలిపించి మా పరువు నిలబెట్టిండు అన్నట్టుగా అంటాడు. అక్కడ ఆ తర్వాత రీతు అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ప్రేరణ చెప్పిందో మరి ఎవరు చెప్పారు, కానీ రీతు మాట్లాడుతుంది ఇమాన్యుల్ తోటి. ఫస్ట్ 2-3 వీక్స్ వరకు నా గేమ్ బాగాలేదంట, ఆ తర్వాత నుంచి చాలా బెటర్ అయిందట. అసలు ఏం చేంజ్ అయిందిరా, చేంజ్ అయింది, సూపర్ అయింది, నేను నా లెక్క ఉంటున్నా అంటే ఫస్ట్ నుంచి నేను నా లెక్కనే ఉంటున్నాగా అంటే ఇమాన్యుల్ అంటాడు, లేదు ఫస్ట్ 3 వీక్స్లో వాళ్ళు నీకు కనెక్ట్ కాలేదు, 4th వీక్ నుంచి కనెక్ట్ అయ్యారు అంతే, నువ్వు కనెక్ట్ కావడానికి 4 వారాలు టైం పట్టింది, అర్థం చేసుకో అని చెప్పిండు. ఇది కరెక్ట్. బేసిక్ ఏంటంటే ఒక మనిషి ఏమంటే కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక మనిషి వారంలో కనెక్ట్ కావచ్చు, ఒక మనిషి 10 వారాలలో కూడా కనెక్ట్ కావచ్చు, చెప్పలేము. నువ్వు జనాలకి ఎక్కడానికి పట్టిన టైం అంతే అని చెప్పి అన్నాడు. అండ్ ఆ తర్వాత రీతు ఏదో సైగల భాష మాట్లాడింది, కళ్యాణ్ పేరు వచ్చింది. సో మొత్తానికైతే ఇదేమైనా నెగిటివ్ అయిద్దా అనే సెన్స్లో మాట్లాడుతుంది. అంటే ఇక అదే ఈ సంజనాక పాయింట్ కావచ్చు, అంతే, అంతకు మించి ఇంకేముంటుంది చెప్పు. సో ఆ పాయింట్ నెగిటివ్ అవుతుందా నాకు అనే సెన్స్లో మాట్లాడుతుంది. సో ఆ తర్వాత మనకి తనుజ అండ్ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం. తనుజ అండ్ రీతు వీళ్ళు ఏంటంటే జస్ట్ మిస్, బాగా ఆడిన అంటే బాగా ఆడితే ఏం లాభం, గెలవకపోతే వేస్టే కదా అని చెప్పి తనుజ అంటుంది. అంటే గెలవడం కాదు ముఖ్యం, మనం ఎఫర్ట్స్ ఎంత పెట్టినాం అనేది పాయింట్ అని చెప్పి రీతు అన్నది. అందరు రెగ్యులర్గా మనం మాట్లాడుకునే పాయింటే, ఎఫర్ట్స్ పెట్టడం ముఖ్యం కాబట్టి ఎఫర్ట్స్ ఎంత పెట్టినాం అని. అంటే లాస్ట్ దాకా వచ్చి జస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా తనుజకు కూడా ప్లస్ మార్క్సే పడుతుంది. అంటే తనుజ మరీ భరణి అన్నలాగా చాలా జల్దీగా ఓడిపోలే. భరణి అన్న చాలా ఫాస్ట్గా, అంటే గౌతమ్ చాలా స్పీడ్గా చేసేసిండు. కానీ ప్రేరణ కొంచెం నిమ్మలంగా ఆడిందబ్బా. బేసిక్గా ప్రేరణ ఏంటంటే ఖచ్చితంగా గెలిచేది నేనే అనుకున్నది, అందుకే చాలా స్లోగా ఆడింది. ఆ తర్వాత మాత్రం కొంచెం స్పీడప్ చేశారు. ఎందుకంటే తనుజ ఇక్కడ ఏమైందంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్, ఉమెన్స్ పర్ఫెక్ట్ అన్నట్టుగా వీళ్ళు రెగ్యులర్గా రోజు గేమ్లు ఆడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం ఈజ్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళంతా తిండి తక్కువ తింటూ ఉండడంతో కొంచెం అల్గా ఉంటారు మనుషులు, ఉరుకుడే ఉంటుంది, ఫాస్ట్గా ఉంటారు. కొంచెం ఏంటంటే వీళ్ళకి అలవాటు పడ్డ పానం లెక్క ఉంటుంది. ప్రేరణ ఆడుతూ ఉంటుంది కానీ అదే ఫ్లోలో, అంటే ప్రేరణ ఏం ఆడేదబ్బా ఆ సీజన్ ఇచ్చి పడేసేది, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్ ప్రేరణ మాత్రం. అసలు అంత అయిన తర్వాత క్యాప్టెన్సీలో పోతుంటే ఇక్కడికి వెళ్ళి నీళ్ళు గారుతుంటే అనుకుంటా ఇట్లా నిలబడుతుంది చూడు, ఏమన్నా అనిపిస్తుంది. టక్క నడుచుకుంటూ పోయి చెద్దరు కప్పుకొని లోపలనే ఏడ్చేసి బయటకు వస్తుంది. ఇట్లా ఉంటుంది అబ్బా అసలు ప్రేరణ. ఆ టైంలో సూపర్ అంటే సూపర్ ఆడుతుంది. ప్రేరణకు పిచ్చి ఫ్యాన్స్ కదా పోయిన సీజన్లో, మస్తు మంది ఫ్యాన్స్. లాస్ట్లో మొత్తం కొంచెం ఖరాబ్ చేసేసింది, ఆగమాగం చేసింది, కానీ స్టార్టింగ్ అంతా కూడా సూపర్. నెక్స్ట్ దివ్యది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ రీతు మనకి వాళ్ళకి ఉండాలి.
ఏం మాట్లాడింది ఒక్క నిమిషం ఏదో రాసిన. సరే పోన్లే. టికెట్ టు ఫినాలే గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇక నెక్స్ట్ వీక్ నుంచి మనం గట్టిగా ఆడాలి. టికెట్ టు ఫినాలే ఏముంది, ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ వీక్ ఓ టికెట్ టు ఫినాలే లేదంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ గేమ్లు పెడతారు ఆ నెక్స్ట్ వీక్. అంతే అయితే ఆ తర్వాత అయిపోయింది, ఇంకేం లేదు. ఇంకా గేమ్ ఒడిచింది గేమ్. ఇంకా 15th వీక్లో అయితే మనం అందరూ ఖాళీగానే ఉంటాం. ఏం లేదు, ఎవరైతే టాప్ 5 ఉంటారో వాళ్ళంతా ఖాళీగానే కూర్చొని ఉండాలి. అంతకు మించి ఇంకేం చేసేది ఉండదు. సో నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ 2 వారాలు. ఈ వారం ఎట్లా ఇట్నే గడిచిపోతుంది. వాళ్ళు వచ్చి టాస్క్లు ఆడిపిస్తారు, ఓడిచిపోతుంది అన్నట్టుగా చెప్తుంది. అంతే కదా. గెలవాలి, బాగా ఆడాలి అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అండ్ ఆ తర్వాత ఇక అదే డిమాండ్ పవన్, కళ్యాణ్ వీళ్ళకి సంబంధించిన టాక్స్ నడుస్తాయి. అండ్ ఇమాన్యుయల్, కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుంటారు. అండ్ గౌతమ్ గురించి ఇందాక నేను చెప్పిన కదా, గౌతమ్ గురించి మాట్లాడుకుంటారు. సో ఇవన్నీ డిస్కషన్ జరుగుతాయి. సో లైవ్లో హారిక వచ్చిందబ్బా. నెక్స్ట్ హారిక అంతే ఇంతే, ఇంకేం లేదు. రాత్రి అంతా గ్రూప్ టాస్క్ల గురించి, గౌతమ్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అండ్ రీతు, తనుజ వీళ్ళ గురించి, అండ్ సంజనక్క గురించి, అదే నెగిటివ్ పోద్దా పాజిటివ్ పోద్దా అని ఈ డిస్కషన్స్ జరుగుతాయి. అంతే. ఇక ఆ తర్వాత అందరూ ఆడుకుంటారు. అంతే, ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పినా కదా. ఇప్పుడు ప్రోమోలు కూడా కవర్ చేసి ఎంత షార్ట్గా చెప్పినా. అండ్ మనకి అప్డేట్లు చెప్పాలంటే సింపుల్ అబ్బా. యావర్ రాబోతున్నాడు, శోభా శెట్టి అక్క రాబోతున్నది. అండ్ మనకి ఈరోజు యావర్ది కూడా ఉంటుంది అనుకుంటా. ఇంకెవరు, మన మానస్ రాబోతున్నాడు. మానస్ వర్సెస్ డిమాండ్ పవన్ జరగబోతుంది. సో అట్లా ఇంట్రెస్టింగ్ ఇవి ఉన్నాయి. సో మాట్లాడుకుందాం. రైట్, ఇది ముచ్చట. షబకేర్ ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. టిడింగ్.